ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్న వేళ గోదావరి డెల్టాలో తప్ప మరెక్కడా వరి పంట సాగు చేయొద్దని సీఎం చంద్రబాబు రైతులకు సూచించారు. నీటి లభ్యత కొంతే ఉందని, వరి పంట వేస్తే ఆ తర్వాత ఇబ్బందులు పడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తాగునీటికే ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. ఎల్నినో ప్రభావంపై అసెంబ్లీలో జరిగిన స్వల్పకాలిక చర్చకు చంద్రబాబు సమాధానమిచ్చారు. 5 ప్రణాళికలతో కరువును పూర్తి స్థాయిలో ఎదుర్కొంటామని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ పరంగా అప్పటికప్పుడు రైతుల్ని అప్రమత్తం చేస్తామన్నారు. 36 ప్రాజెక్టులను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, వెలిగొండను ఇదే నెలలో పూర్తి చేసి కనీసం 10 టీఎంసీలైన మార్కాపురం జిల్లాకిస్తామన్నారు. 25 లక్షల ఎకరాల్లో ప్రకృతి సేద్యం లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా స్థానికంగా ఆ బాధ్యత తీసుకోవాలని కోరారు. వంశధార, గోదావరి, కృష్ణానదుల అనుసంధానాన్ని ఈ హయాంలోనే పూర్తి చేస్తామన్న సీఎం, కావేరీ అనుసంధానం కూడా జరిగితే కరువుపై చర్చించే పరిస్థితి రాదన్నారు. ఫస్ట్ ప్రియారిటీ సంవత్సరం డ్రింకింగ్ వాటర్, తర్వాత ప్రియారిటీ ఇండస్ట్రీని కూడా కాపాడుకోవడం, ఇరిగేషన్ ఎంతవరకు చేయగలుగుతామో దాన్ని కూడా మనం ఆలోచించుకొని అనలైజ్ చేసుకొని ముందుకు పోవడం. నేను ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉండే రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గోదావరి తప్ప ఎక్కడ వరి పంట వేసినా ఇబ్బందుల్లో పడతాం. మనం అంతా దాన్ని ప్రొటెక్ట్ చేసుకొని ఇంకా 2-3 నెలలు అయిన తర్వాత లాస్ట్ నీళ్లు లేకపోతే ఆ పంట ఎండిపోయే పరిస్థితి వస్తుంది. రిజర్వాయర్లో నీళ్లు లేనప్పుడు ముందు జాగ్రత్త అవసరం. ఒకవేళ రిజర్వాయర్లో నీళ్లుంటే నెక్స్ట్ అర్లీ క్రాప్ కూడా ఇచ్చుకోవడం కానీ ఏ విధంగానే మనం చేసుకునే అవకాశం ఉంటుంది. కృష్ణా, గోదావరి ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా, ఎక్కువ ఎమ్మెల్యేస్ అందరినీ, మీరు తొందరపడిపోయి మళ్ళా వరి పంట వేస్తే పులిచెంతల్లో నీళ్లు లేవు, గోదావరి నీళ్లు ఆగిపోతే పంట నష్టపోతాం. పోలవరం ఫేజ్ 1 ఎట్టి పరిస్థితిలో మార్చి లోపల పూర్తి చేసి నెక్స్ట్ రెయినీ సీజన్ వచ్చే సమయానికి నీళ్లు అందించే బాధ్యత, పోలవరం ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఈ నెలలోనే 30వ తారీఖున మళ్లీ హామీ ఇస్తున్న హౌస్ లో గోదావరి నీళ్లు అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా, నీళ్లు తీసుకొస్తాం. నెక్స్ట్ ఇయర్ కి విశాఖపట్నం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నారో 3.5 టీఎంసీ 5 గిగావాట్స్ డేటా సెంటర్ కి నీళ్లు అవుతాయి. దీన్ని కొంతమంది కావాలని తప్పుదారి పట్టిస్తున్నారు. కాబట్టి 1000 టీఎంసీ నీళ్లు సముద్రానికి వెళ్ళినప్పుడు ఒక 30-40 టీఎంసీ నీళ్లు విశాఖపట్నం తేవడం కష్టం కాదు. ఆ మెట్ట ప్రాంతాల్లో ఉండే రైతులకి మెరుగైన విధానం ప్రకృతి సేద్యం, PMDS. ఇది ఒక మంత్రం. నేను ఒకటేసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇది చాలా మంది నమ్మడం లేదు. నేను 5-6 ఏళ్ల నుంచి నేను చెప్తున్నాను. ఈరోజు ఈ సంవత్సరం భారతదేశానికే ఒక ప్రత్యామ్నాయ విధానం. ఇలాంటి వర్షాభావం ఉన్న సందర్భంలో కూడా లైవ్లీహుడ్ క్రియేట్ చేయగలుగుతామంటే అది ఒకే ఒక మార్గం, ప్రకృతి సేద్యం. ప్రతి ఒక్క ఎమ్మెల్యే నాయకత్వం ఇవ్వండి, ప్రతి ఒక్క మంత్రి సమీక్ష చేయండి. ఈ సంవత్సరం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేస్తే ఇది దేశానికి ఆదర్శం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వంశధార, నాగావళి, వేదావతి, పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఈ 3 కలపగలిగితే వంశధారలో వచ్చే నీళ్లు గోదావరికి వస్తాయి, గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తాయి, కృష్ణా నుంచి గోదావరి తీసుకుపోవచ్చు, గోదావరి నుంచి వంశధారకు తీసుకుపోవచ్చు. ఒక లింక్ పూర్తి అయిపోతుంది. ఇంకా మిగిలేదు నాకు ఒకే లింక్. ఇక్కడి నుంచి నేరుగా నాగార్జున సాగర్, బనకచెర్ల, నల్లమల సాగర్ తీసుకెళ్లి బనకచెర్లకు తీసుకెళ్తే రాష్ట్రంలో నేను ఏదైతే కోరుకుంటున్నా నదుల అనుసంధానం సంపూర్ణమవుతుంది. అది జరిగిన రోజున ఆంధ్ర రాష్ట్రానికి కరువు అనే మాట ఉండదు. ఈ అసెంబ్లీలో కరువు గురించి డిస్కస్ చేసే పరిస్థితి కూడా అవసరం ఉండదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అది రావాలి తప్పకుండా. ఈ టర్మ్ లోనే వంశధార, గోదావరి, కృష్ణ 100% చేస్తాం. అదే సమయంలో కేంద్రం కూడా ముందుకొస్తే కావేరీ, గోదావరి, కావేరీ ఇది పూర్తి చేస్తే 4 రాష్ట్రాల సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. 4 రాష్ట్రాలు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. అది కూడా పూర్తి చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం.